సాధారణంగా ఒక మధ్యతరగతి ఇంట్లో కరెంటు బిల్లు ఎంత వస్తుంది? 500, 1000, మహా అయితే 2000. కానీ కాకినాడ జిల్లాలో ఒక మహిళకు వచ్చిన కరెంటు బిల్లు చూస్తే ఆమె గుండె ఆగినంత పనైంది. ఏకంగా 2 కోట్ల రూపాయలు. అవును, మీరు వింటోంది నిజమే. వాడని ఫ్లాట్కు కోట్లలో బిల్లు పంపించి విద్యుత్ శాఖ తమ ప్రతాపం చూపించింది. అసలు ఆ ఇంట్లో ఏం వాడారని అంత బిల్లు ఇచ్చారు? టెక్నికల్ తప్పిదమా లేక సిబ్బంది నిర్లక్ష్యమా? సామర్లకోటలోని టిట్కో కాలనీలో ఈ వింత ఘటన వెలుగు చూసింది. ఇక్కడి కాలనీకి చెందిన దాసరి దుర్గా అనే మహిళకు కేటాయించిన ఫ్లాట్కు సంబంధించి ఫిబ్రవరి నెల రీడింగ్ చూసి ఆమె కళ్ళు బయర్లు కమ్మాయి. అక్షరాల 1.99 కోట్లు. ఆ ఫ్లాట్ ప్రస్తుతం ఖాళీగా ఉంటోంది. అసలు అక్కడ ఎవ్వరూ ఉండడం లేదు. కనీసం ఫ్యాన్, లైట్ కూడా వాడడం లేదు. బిల్లు చేతికి అందగానే బాధితురాలు ఒక్కసారిగా షాకు గురై వెంటనే విద్యుత్ కార్యాలయానికి పరుగులు తీసింది. 2 కోట్లు కట్టలేక ఏం చేయాలో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ మొదలవడంతో విద్యుత్ శాఖ అధికారులు రంగంలో దిగారు. అసలు ఇంత భారీ బిల్లు రావడానికి కారణం ఏంటని విచారించగా షరామామూలే, సాంకేతిక లోపం అనే సమాధానం వచ్చింది. ఇటీవలే ఆ ఫ్లాట్లో కొత్త విద్యుత్ మీటర్ను అమర్చారు. మీటర్ మార్చిన సమయంలో పాత రీడింగ్కు కొత్త రీడింగ్కు మధ్య డేటా ఎంట్రీలో తప్పు దొరికింది. సాఫ్ట్వేర్ సమస్య వల్ల ఆ అంకెలు కోట్లలోకి మారిపోయాయని సిబ్బంది ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఇంత పెద్ద మొత్తం బిల్లు జనరేట్ అవుతున్నప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోరా అని స్థానికులు అధికారులను నిలదీస్తున్నారు. ప్రస్తుతానికి ఆ బిల్లును సరిచేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. సాంకేతిక సమస్యలే కావచ్చు, కానీ సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఇలాంటి తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత విద్యుత్ శాఖపై ఉంటుంది. మరోసారి ఇలాంటి షాకింగ్ బిల్లులు రాకుండా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాలని బాధితులు కోరుతున్నారు. మాకు టిట్కో ఫ్లాట్ లో ఫ్లాట్ ఉందండి, మా అత్తగారి పేరు మీద, దాసరి దుర్గా, సామర్లకోట. అయితే ఇవాళ పొద్దున్న 7 గంటలకి కరెంట్ బిల్ మెసేజ్ వచ్చిందండి. నాకు ఏటని చూస్తే అది దగ్గరగా 2 కోట్లు ఉందండి. 2 కోట్లు ఉందని చెప్పేసి చూసుకుని అక్కడికి వెళ్ళి వస్తే వాళ్ళమ్మ పక్క వాళ్ళని అడిగితే, లేదమ్మా మనం మీటర్ మార్చారు కదా, మీకు కరెంట్ బిల్ ఇవ్వరు, ఫోన్కి మెసేజ్ వస్తుందని చెప్పారండి. అయితే డైరెక్ట్ పొద్దున వెళ్ళి అధికారులకి మన కరెంట్ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టానండి. దాని వెంటనే కంప్లైంట్ తీసుకొని ఇందాక చాలా చాలా ఫాస్ట్గా కంప్లైంట్ క్లియర్ చేసి నాకు 147 రూపాయలు ప్రస్తుతానికి బిల్ ఇచ్చారండి. 2 కోట్లు కూడా మాది క్లియర్ చేశారండి. క్లియర్ చేసి ఇందాక వచ్చి ఏఓ గారు వచ్చి 147 రూపాయలు బిల్ ఇచ్చారండి ప్రస్తుతానికి. మేము అడిగాను ఎందుకు వచ్చిందని చెప్పేసి. అడిగితే ఆన్లైన్ ఏదో నెంబర్ తేడా కొట్టారంటండి, అందువల్ల బిల్ వచ్చిందంటే అండి. మేము అసలు ఎవరు ఉండలేదండి. ఉండిపోవడం ఇంచుమించు సంవత్సరం అయిపోయింది ఖాళీ చేసి. మేము అడిగి వెళ్ళమంట. మాకు కూడా పథకాలు పోద్దని భయం, పెన్షన్ పోద్దని, మా దగ్గర పెన్షన్ వస్తుందండి, పెన్షన్ ఆడిపోద్దని భయపడిపోయి పొద్దున్న వెళ్ళి అడిగామండి. అడిగితే వెంటనే అధికారులు కూడా చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు. వచ్చారండి, ఆన్లైన్ తీసి సార్ ఇప్పుడు బిల్ ఇచ్చారండి. 147 రోజులు బిల్ ఇచ్చారు. గోవింద్ అన్న పేరు, దాసరి దొరికిన మా అత్తగారి పేరు మీద ఫ్లాట్, కరెంట్ బిల్ కూడా మా అత్తగారి పేరు ఉంటాయండి.